హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అందరూ? ఆ? నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు స్వామి. అయితే నన్ను నా బ్రౌనీని చూస్తున్నారు. నా బ్రౌనీ నాకు 3 మంది సబ్స్క్రైబర్స్ తెచ్చాడు. ఏంటి మా బ్రౌనీ అంటే ఎవరో కాదు, ఆడే మా బ్రౌనీ గాడు. మా చిన్న బాబు ఇంట్లో. వాడు పుణ్యాన నేను యూట్యూబ్ షార్ట్స్లో పార్టిసిపేట్ చేయటం చాలా హ్యాపీగా ఉంటాను. చూసాను నా డ్రెస్సింగ్ స్టైల్ అలా, నేనేంటి నా ఏజ్ ఏంటి అనేది ఏం లేదు, చక్కగా తయారవుతున్నాను రోజు. వాడు ఉంటే చాలు ఇంటికి వెలుగు. ఇంకా 2 బిడ్డలు ఉన్నారు నా కంటికి, దీపాలు వాళ్ళిద్దరు. ఓకే, నా కొడుకు నా కూతురు, దే ఆర్ మై లైట్స్. నా కంటికి వెలుతురు. కళ్ళు ఉంటే ఏముంది, దానికి వెలుతురు ఉండాలో చూడటానికి. వాళ్ళిద్దరు నాకు వెలుగు చూపిస్తున్నారు ఇద్దరు. అండ్ దెన్ మా బ్రౌనీ బాబు నా హార్ట్లో ఈస్, దాన్ని ఏమంటారు, ఆనందం. నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇంత ఇంత లెక్కలేనితనంగా ఉంటుంది వాడు చూస్తుంటే. సో నేనేంటంటే నా డ్రెస్సింగ్ స్టైలే మార్చేస్తున్నాను. చూసారా, నేను చిన్నప్పుడు ఎలాగ వేసుకున్నాను, పెళ్ళయ్యాక కూడా ఇలాగ వేసుకున్నాను. హస్బెండ్ గేవ్ మీ ఆల్ పర్మిషన్స్ టు యూజ్ అవర్ వెస్ట్రన్ స్టైల్, ఎథనిక్ స్టైల్, శారీ ఏ ట్రెండ్స్ ఉంటే అన్నీ వేసుకుంటా. కానీ హీ ఆల్వేస్ మేడ్ మీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ హీ ఆల్వేస్ లైక్స్. నాకు ఏది నచ్చితే తనకు అదే నచ్చేది. నాకు యూట్యూబ్ షార్ట్స్ గురించి అప్పుడు అంత బాగా తెలియదు ఆయన ఉన్నప్పుడు. అది ఇద్దరం అస్సలు బాగా కలాబ్ అయిపోయేవాళ్ళం, ఇద్దరు కలిసి చేసేవాళ్ళం చాలా వీడియోస్. సో ఎనీవే, నేను ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే నాకు చాలా ఇష్టమైన క్యారెట్ దోశ. క్యారెట్ దోశ ఏంటి అంటారు, ఇందులో మనం మినపప్పు నేను ఎక్కడ వాడలేదండి. బియ్యాన్ని ఒక పూటంతా రాత్రంతా 12 hours వరకు నానబెట్టేసి ఒక క్యారెట్ చక్క చిన్న ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదా ఉత్తి కారం ఉప్పు వేసి కొంచెం మజ్జిగ వేసుకోండి, మిర్చి కొట్టేసేయండి. దాన్ని ఒక పక్కకు పెట్టేసేయండి. ఒక పూట ఒక 5-6 hours పులిచిపోయిన చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏమి డోకా లేదు. అండ్ దెన్ అది కావచ్చు, మీరు టమాటా చట్నీతో తినచ్చు, లేకపోతే మసాలా దోశ స్టైల్లో బంగాళదుంప కర్రీ చేసుకొని అందరూ వేసుకొని తినచ్చు. లేదంటే ఇదిగోండి ఇట్లా ఆమ్లెట్, కోడిగుడ్డు కొట్టేసి, ఉప్పు కారం వేసినటువంటి కోడిగుడ్డు కొట్టేసి, లేకపోతే ఉల్లికారంతో ఉన్నటువంటి కోడిగుడ్డు, ఉల్లికారం అప్లై చేసేయండి అట్టుకి, కోడిగుడ్డు వేసేసేయండి దాని మీద, అట్టు తిప్పేయండి అటు ఇటు. టేస్టీ యమ్మీ క్యారెట్ దోశ. చిన్న ఆకుకూరతో కూడా చేసుకోవచ్చు దోశలు. ఇప్పుడు అంతా స్టైల్ ట్రెండే మారిపోయింది. నేను అదే అడాప్ట్ చేసుకున్నాను. అంటే దోశని కూరలా తింటాం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, ఫ్రైడ్ రైస్లో తప్పదు వాడాలి. అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. బాగోలేదని ఎవరు చెప్పలేదు. సాంబార్లో వేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ ఉంటుంది దాట్. ఇలా దోశ క్యారెట్, కంప్లీట్ క్యారెట్ దోశ విత్ ఎగ్. యూ డోంట్ యూజ్ ఎగ్, ట్రై మసాలా దోశ విత్ దిస్. మసాలా దోశ చేసుకోండి ఇందుతో, బంగాళదుంపతో, లేదా టమాటా చట్నీలో ముంచుకోండి, పప్పు చట్నీ ఏదైనా సరే. చేపల పులుసు ఉంటుందా, తీగురు, పర్ఫెక్ట్ కాంబినేషన్. అల్లం పచ్చడి, ఇవన్నీ నా నోటితో ఎందుకు, మీరు తినే మేధావులు మిగిలిన చెప్పేది. ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చూసారా, చాలా నచ్చింది. నా హోటల్లో నన్ను ఎవరు చూస్తారులే, అసలు ఎవరు చూస్తారు నా వీడియోస్, నన్ను ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకున్న దాంట్లో ఎంత వెలుగు చూపించారు. ఐ లైక్ యూ గైస్, వీఆర్ ఆల్ వన్ యూట్యూబ్ ఫ్యామిలీ. నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఐ లైక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రాబోయే కాలంలో మీరు చాలా ప్రగతి చెందాలని, అభివృద్ధి చెందాలని, మంచి దశలో ఉండాలని, మీరందరూ విషెస్ నాకు బ్లెస్సింగ్స్ అవ్వాలని, నేను కూడా ఐ టు బ్లెస్ యూ ఆల్ గైస్. మీకు అంతా మంచి జరగాలి. మీ ఫ్యామిలీ అకేషన్స్లో, ఫంక్షన్స్లో కూడా నన్ను గుర్తు చేసుకోండి, నేను కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను. ఒక్కరోజు కూడా మీరు లేకుండా కలవట్లా, తెలుసా మీకు?
అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నా పిల్లల వల్లే కాదు, మా బ్రౌనీ వల్లే కాదు, మీ అందరి వల్ల ఉమ్, నేను ఇలా ఆరోగ్యంగా ఉంటాను. ఇమ్మీడియట్గా నేను అన్నీ కూడా, దట్స్ ఆల్ ఐ కాంట్ సే అండ్ వర్డ్స్. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. నా వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది నేను మీకు చెప్పక్కర్లా. సి ఎలా తింటున్నాను, ఇప్పటికే సగం ఆఫ్ చేసేసాను. అలా వీటింగ్ లైక్ దిస్ హెల్తీ డైట్ మాకు మనమే చక్కగా అనలైజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తయారు చేసేసుకోవచ్చు. నేను నేను బ్యాచిలర్స్ ఎక్కువ చెప్తాను, టీనేజర్స్కి ఎక్కువ చెప్తాను. ఈ వయసులోనే కరెక్ట్ ఫుడ్ తినాలి. మంచి ఫిజిక్ రావాలంటే ఎవ్రీ ఏజ్ ఇస్ ఇంపార్టెంట్. అన్ని ఏజ్ గ్రూప్స్ ఇంపార్టెంట్. అన్ని ఏజ్ గ్రూప్స్కి నరిష్మెంట్ కావాల్సింది. అది సెలెక్ట్ చేసుకోండి, టేస్టీగా చేసుకోండి, అండ్ మేక్ యువర్ ఓన్ డే a happy day. Be happy always, and don't forget to subscribe. Bye.